బొమ్మల కథలు. ఓ గ్రామంలో రామయ్య, పద్మ అనే దంపతులు ఉండేవారు. పద్మ చాలా మౌనంగా ఇంట్లోనే ఉంటూ సంప్రదాయబద్ధంగా ఉండేది. రామయ్య ఒక సాధారణ రైతు. ఊర్లో వీరికెవరితోనూ ఎలాంటి గొడవలు లేకుండా చాలా మంచి పేరుండేది. ఇక ఆ ఊర్లో కొత్తగా సూర్యమని అతను కిరాణా కొట్టు పెట్టి ఊర్లో అందర్నీ మచ్చిక చేసుకుంటాడు. ఓ రోజు రామయ్య పద్మతో ఇలా అంటాడు. పద్మా, ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయా? ప్రస్తుతానికి ఉన్నాయండి. అంటే మరో వారం రోజుల్లో నేను ఊరికెళ్తాను కదా, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు కదా, అందుకే అడిగాను. మరేం పర్లేదులేండి, నేను సర్దుకుంటాను. అయినా ఇప్పుడెలాగో ఊర్లో కొత్తగా కిరాణా కొట్టు పెట్టారు కాబట్టి అంతగా కావాలంటే అక్కడ తెచ్చుకోవచ్చులే. ఏమో, అక్కడ సరుకెలా ఉంటుందో ఏంటో. అయినా మీరు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉందిగా సరేలే, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాను అని చెప్పి పొలానికి వెళ్తూ ఉంటాడు రామయ్య. దారిలో సూర్యం కిరాణా కొట్టు దగ్గర అతని స్నేహితుడు రాఘవ, అతని భార్య రాజ్యం సరుకులు తీసుకుంటూ ఉంటారు. ఏరా రామయ్య, ఎందాక ప్రయాణం? చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. అయ్యో, మీరేనా ఇక్కడున్నది గమనించుకోలేదురా. అలా పొలం వరకు వెళ్దామని బయలుదేరాను. అవునా, సరే సరే. మీరేం చేస్తున్నారిక్కడ? ఏమా రాజ్యం, బావున్నావా? మా వాడు బాగా చూసుకుంటున్నాడా? ఆ బాగానే చూసుకుంటున్నారన్నయ్య. సరుకులు తీసుకుందామని ఇలా వచ్చాం. అవునా, ఇక్కడ సరుకంతా బాగానే ఉందా? అందులో సందేహం లేదు గురువుగారు. ధర కొంచెం ఎక్కువైనా నాణ్యమైన సరుకునే తీసుకొస్తాను నేను. ఆ అమ్మే వాళ్ళంతా ఇలానే చెప్తారులేవయ్యా. నేను నా చెల్లెల్ని అడిగాను. ఆ అన్నయ్య, అంతా బాగానే ఉంది. అందుకే గత 2-3 సార్లుగా ఇక్కడే తీసుకుంటున్నాం. పోనీలేమ్మా, సరే కానివ్వండి, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రామయ్య. ఓ 2 రోజుల తర్వాత రామయ్య తన భార్య పద్మం తీసుకుని సూర్యం కొట్టుకి వెళ్తాడు. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? అది నేను ఊరెళ్తాను కదా పద్మా, నీకు సరుకుల కొట్టు చూపించి వెళ్దామని. చాలేండి, నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? అది కాదులేవే, నా భయం నాది. ఏంటి గురువుగారు ఇలా వచ్చారు? చెప్పండి, ఏం తీసుకుంటారు? ఏం కావాలి? ఇప్పుడేమీ వద్దులేవయ్యా, ఈవిడ నా భార్య పద్మ. ఎప్పుడైనా వచ్చి ఏమైనా కావాలంటే వెంటనే ఇచ్చేయి. ఖర్చు ఖాతాలో రాసుకో, నేనొచ్చాక డబ్బిస్తాన్లే. వచ్చాక ఇస్తానంటున్నారేంటి మీరు? అని సాగదీస్తూ పద్మ వైపు కిందకి పైకి చూస్తూ ఉంటాడు. అది పద్మ గమనిస్తుంది. అది నేను మరో 2 రోజుల్లో. ఆహా, ఏమీ లేదు. మరో 2 రోజుల్లో ఈయన పంటల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆ డబ్బులొచ్చాక ఇస్తాను అంటున్నారు, అంతే. ఆహా, అది కాదే. అంతేలేండి, మీరు ముందు ఇంటికి పదండి అని హడావిడిగా అతన్నక్కడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది. ఎందుకే అతనికి అబద్ధం చెప్పావు? నేను ఊరెళ్తే నీకు సరుకులు ఇంటికి తెచ్చిపెట్టేవాడు కదా. ఏమండి, మన ఇంట్లో విషయాలు బయట మాట్లాడుకోవడం ఏంటి? అది కాదే, నీకేవైనా ఇబ్బంది అవుతుందేమో అని. నాకేమీ ఇబ్బంది లేదు, అంతా నేను చూసుకుంటాను అని అంటుంది పద్మ. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఊరికి బయలుదేరతాడు. అతను వెళ్లడం సూర్యం గమనిస్తూనే ఉంటాడు, కాని ఏమీ మాట్లాడ్డు. ఓ 2 రోజుల తర్వాత పక్కింటి కళావతి, అమ్మాయి పద్మా, ఏం చేస్తున్నావ్? ఏముంది పిన్ని, మామూలే. మీ ఆయన ఊరు వెళ్ళినట్టున్నాడు, ఇంకా రాలేదా? ఆయన లేరని మీకెలా తెలుసు పిన్ని? ఆ మొన్న ఉదయం పాలు తీస్తూ చూశాన్లే, ఇంకా వచ్చినట్లేడు ఏంటా అని. ఒక్కదానివే ఉన్నావు కదా అని వచ్చానమ్మాయి. ఆ నేను బానే ఉన్నాను పిన్ని, కాస్త సమయం పడుతుంది ఆయన రావడానికి. ఆ అక్కడికెందుకు పిన్ని? మన బజారు ఆడవారంతా అక్కడే కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు. కాస్త అప్పుడప్పుడు ఇంట్లోంచి బయటికొస్తే ఇవన్నీ తెలుస్తాయి నీకు. లోకజ్ఞానం పెరుగుతుందమ్మాయ్. నాకున్న జ్ఞానం చాలే పిన్ని, మీరు వెళ్ళండి అని ఆమెను పంపించేస్తుంది. ఆ మరుసటి రోజు ఆమె మళ్ళీ వచ్చి ఈసారి బలవంతంగా పద్మనక్కడికి తీసుకునెళ్తుంది. అప్పుడక్కడ సూర్యం, ఏంటండి పద్మగారు, అసలు మా కొట్టువైపు రావడమే మానేశారు? నాకిట్ రావాల్సిన అవసరం లేదు, అందుకే రావడం లేదు. భలేవారే, అవసరాలు చెప్పి వస్తాయా ఏంటి? సరే సరే, అదంతా నాకెందుకులే గాని మీ ఆయన్ని తీసుకుని రండి వెళ్ళి. ఆయనతో నీకు పనేంటి? ఆ,
చెప్పు, ఇప్పుడేం పని? మీ ఆయనకి అప్పిచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు నాకు అవి వడ్డీతో సహా కావాలి. వాళ్ళ ఆయన ఊర్లో లేడబ్బాయ్, వచ్చాక ఇస్తాళ్లే. ఊర్లో లేడా? అంటే నా డబ్బు తీసుకుని ముందు నువ్వు మా ఆయనకి డబ్బిచ్చినట్టే ఏదైనా రుజువుందా? రసీదు కానీ ఒప్పంద పత్రం గానీ ఉంటే చూపించు. అలాంటివేం లేవండి. మనిషి మీద నమ్మకం ఉండి ఇచ్చాను నేను. మాట మీద నమ్మకం ఉండి ఇచ్చినవాడు ఇలా అడగడు. ఎందుకిలా అడిగావు మరి? ఏంటి సూర్యన్ నువ్వు? నిజంగా అతనికి డబ్బిచ్చావా? లేదా ఇదంతా కావాలని చేస్తున్నావా? అని గట్టిగా ప్రశ్నించడంతో సూర్యన్ నోటి వెంట మాట రాలేదు. కాసేపటికి, క్షమించండి, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను. మరోసారి ఇలా చేయను. అప్పుడక్కడున్న ఆడవారంతా, ఛ, ఏంటయ్యా ఇది? ఇలాంటి విషయాల్లోనా నీ ఆటలు? అయినా నాతో నీకు ఆటలేంటి? ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని హెచ్చరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి, కాని సూర్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అతను ఆమెకు దగ్గరవ్వడం కోసం మరో ప్రయత్నం చేస్తాడు. తన దగ్గర పనిచేసే కుర్రాడితో, రేయ్ చిన్నా, ఈ బియ్యం సరుకులు తీసుకెళ్లి పద్మగారికివ్వు. సూర్యం గారు మీకోసం పంపారు అని చెప్పు. దీనికన్నా ఆవిడకి అవసరమైతే ఆవిడే వస్తారు కదండి. అది మాకు తెలీదా? నోరు మూసుకొని ఇచ్చేసిరా. అక్కడ ఇంకేం మాట్లాడకు. సరే అన్నా అని చెప్పి సూర్యం చెప్పినట్టే పద్మ ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి ఉంటుంది. పద్మమ్మ గారు, సూర్యం గారు మీకు బియ్యం సరుకులు ఇవ్వమని చెప్పారండి. నాకివ్వడమేంటి? ఆయనేవైనా ఊర్లో అందరికీ ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా? అదంతా నాకు తెలియదండి. మీకు మాత్రమే ఇవ్వమని చెప్పారు అని ఆ కుర్రాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో కళావతి, ఏంటి పద్మ, నీకోసం ఇన్ని సరుకులు పంపాడు? మీ ఆయన చెప్పి ఉంటాడా ఏంటి? లేదు పిన్ని, ఇది అతను వేరే ఉద్దేశంతో ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈరోజు నేను మౌనంగా వీటిని తీసుకుంటే రేపు వాడు నన్నేదైనా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకెవరితో అయినా ఇలా చెయ్యొచ్చు. అమ్మ బడవా, తీయగా మాటలు చెప్తూ వెనక సాగించే పనులు ఇవా? అవును పిన్ని, నేనతని కొట్టుకు వెళ్ళినప్పుడే గమనించాను. అమాయకురాల్లా కనిపిస్తావు గాని భలే తెలివిగా పసిగట్టావమ్మాయి. సరే, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? మనం వెంటనే ఈ సరుకులు తీసుకుని పంచాయతీకి వెళ్ళి అక్కడ విషయం చెప్పేద్దాం. మంచి నిర్ణయం. వాడు నేరుగా చెప్తే వినే రకం కాదు అని వాటిని తీసుకుని పంచాయతీ దగ్గరికి వెళ్తారు. అక్కడ పంచాయతీ పెద్ద నాగరాజుతో విషయం అంతా చెప్తారు. వెంటనే అందర్నీ పంచాయతీకి పిలుస్తారు. సూర్యం, నువ్వు పద్మగారింటికి సరుకెందుకు పంపించావు? అంటే అయ్యా, అది వాళ్ళ ఆయన ఊర్లో లేరు కదా, ఆవిడకి ఏవైనా అవసరం అవుతాయేమో అని పంపించాను. అంటే ఊర్లో ఎవరు ఒంటరిగా ఉన్నా వాళ్ళందరికీ ఉచితంగా సరుకిస్తావన్నమాట. అది కాదయ్యా, రామయ్య గారు ఖాతాలో రాసుకోమన్నారు. అది పద్మగారు వచ్చి అడిగినప్పుడు చేయాల్సిన పని. ఆవిడ అడగకుండానే ఇలా పంపించడం వెనక నీ ఉద్దేశమేంటి? చెప్పు సూర్యం, ఏం మాట్లాడవేంటి అని అంతా అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సూర్యం మాత్రం మౌనంగా నిలబడి ఉంటాడు. దీంతో అతను తప్పు చేశాడని అందరికీ అర్థమైపోతుంది. చచా, నువ్విలాంటి వాడివని అనుకోలేదు. నీ మౌనంతోనే అర్థమైపోతోంది నువ్వు తప్పు చేశావని. క్షమించండి అయ్యా, ఏదో పొరపాటున అలా. ఇంకోసారి చెయ్యను. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకో అవకాశం ఎలా ఇస్తావని అనుకున్నావు? పోనీలే కదా అని బ్రతుకు తెరువు కోసం ఊర్లోకి రానిస్తే నువ్వు చేసే పనులివా? ఓరి దొంగ వెధవా, నీ కొట్టుకు రావాలంటేనే భయపడేలా చేశావు కదరా. నీకేం పోయే కాలంరా. నన్ను మన్నించండి, నేనికపై అలాంటి తప్పు చేయను. ఇక నీకెలాంటి అవకాశం ఇచ్చేదే లేదు. ముందు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపో అని ఊరి నుంచి తరిమేస్తారు. పద్మ తెలివిని, ధైర్యాన్ని ఊరి ఆడవారు మెచ్చుకుంటారు. ఆ తర్వాత 3 రోజులకు రామయ్య ఊర్లోకి దిగుతాడు. పద్మా, దారిలో వస్తూ వస్తూ చూశాను, సూర్యం కొట్టు కనిపించలేదేంటి? అదా, ఏమైందంటే అని జరిగిన విషయం అంతా చెప్తుంది. పద్మా, నేను లేకపోయినా నువ్వింత ధైర్యంగా వ్యవహరించావంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇల్లాలంటే కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదండి, ఇంటిని, కాపురాన్ని రక్షించుకునేది కూడా. నిజమే పద్మా, నిన్ను చూశాక నాకీ విషయం అర్థమైంది. పోన్లేండి, ఇప్పటికైనా అర్థమైంది అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తారు.
ఇంట్లో తెలివైన భార్య ఉంటే ఆమె చక్కటి ఆలోచనలు, ధైర్యం ఇంటిని కాపాడతాయి. ఆనందం, ఆశాదేవి దంపతులు. ఆశాదేవికి పేరుకు తగ్గట్టే అత్యాశ ఎక్కువ. భర్త తెచ్చే సంపాదన్ని సరిపెట్టుకోలేక తననెప్పుడూ అవి తీసుకురా, ఇది తీసుకురా అని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆనందం కట్టెల వ్యాపారి. ప్రతిరోజు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళి ఏదో ఒక చెట్టును కొట్టి ఆ కట్టెలు తీసుకొచ్చి ఊర్లో అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే ఆనందం గొడ్డలు తీసుకుని అడవికి బయలుదేరుతూ ఉంటాడు. నేను అడవికి బయలుదేరుతున్నాను. ఇంట్లో జాగ్రత్త. ఏమండి, నేను మీకు చెప్పింది గుర్తుందా? గుర్తుపెట్టుకోవడానికి నువ్వు చెప్పేది ఒకటా రెండా? ఊర్లో ఉన్న గొంతెమ్మ కోరికలన్నీ నీ దగ్గరే ఉంటాయి. ఇంతకీ దేని గురించి చెప్తున్నావు? అదేనండి, నిన్న మీకు చెప్పాను కదా, మన పక్కింటి శాంతమ్మ బంగారు దుద్దులు చేయించుకుందని. మరి నాకు ఆశ, నీ ఆశకు అంతూ పంతూ లేకుండా పోతుంది. మన సంపాదన ఎంత, మనకున్న కోరికలేంటి? మన తాహతుకు మించి ఆలోచించడం కూడా అనర్థమే. కాస్త అది గుర్తుంచుకో. కనీసం బంగారం కూడా కొనలేని కుటుంబానికి నన్నిచ్చి చేశారు మా వాళ్ళు. చిన్న చిన్న కోరికలకు కూడా అడుక్కోవాల్సొస్తుంది. అంతేలే, ఎంత చెట్టుకంత గాలి అని. నువ్వెన్ని చెట్లు కొడితే మాత్రం నాకు బంగారు దుద్దులు చేయించగలుగుతావు చెప్పు అని మూతి ముడుచుకొని అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆనందం తల పట్టుకుని నడుచుకుంటూ అడవికి బయలుదేరతాడు. అడవిలో తిరుగుతూ ఒక చెట్టు దగ్గర ఆగి నరకడానికి గొడ్డలి ఎత్తుతాడు. ఇంతలో ఎవరో పిలిచిన అలికిడి వినపడుతుంది. ఆగండి! ఆనందం అటూ ఇటూ చూస్తూ ఎవరు పిలిచారా అని వెతుకుతూ ఉంటాడు. ఎవ్వరూ కనిపించకపోయేసరికి మళ్లీ నరకడానికి గొడ్డలి ఎత్తుతాడు. ఆగు మానవా, ఆగు! చెబుతుంటే వినవే! ఆనందం కంగారు పడుతూ అటూ ఇటూ గుండ్రంగా తిరుగుతూ, ఎవరు? ఎవరది? కనిపించకుండా మాట్లాడుతున్నారు, ఎవరు అని గట్టిగా పిలుస్తూ అరుస్తాడు. నీ ముందున్న చెట్టుని, నువ్విప్పుడు నరకబోయేది నన్నే. అందుకే నిన్నాపడానికి పిలిచాను. ఆనందం ఆశ్చర్యపోతూ కంగారుగా, ఏంటిది? నిజమేనా? చెట్టు మాట్లాడుతుందా? అవును మానవా, నేనీ అడవికి దేవతని. నువ్వు అన్ని చెట్లను నరికినట్లుగానే నన్ను కూడా నరకాలనుకుంటున్నావు. కాని నువ్వలా చేస్తే ఈ అడవికి దేవత లేకుండా పోతుంది. తర్వాత తీవ్ర పరిణామాలెదురవుతాయి. నేను ప్రతిరోజు ఓ చెట్టును నరికి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అప్పుడు జరగని విపరీతాలు ఇప్పుడెందుకు జరుగుతాయి? చెప్పాను కదా, నేను ఈ అడవికి దేవతని. నువ్వు ప్రతిరోజు నరికే చెట్లకు ఆయువు తీరిపోయింది. అందుకని ఎటువంటి పరిణామాలు జరగలేదు. పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. ఆయువు తీరిన చెట్లను ఇన్నాళ్ళు నువ్వు నరికావు. కాని నేను ఈ అడవికి దేవతను. నన్ను గాని నీవు నరికితే ఈ అడవి మొత్తం అంతరించిపోతుంది. భూమి మీద వర్షాలు కరువైపోతాయి. భూమి మొత్తం కూడా ఎడారిగా మారిపోతుంది. భూమి మీద ఎక్కడా గడ్డి పరక కూడా మొలవదు. నేను మీ క్షేమం కోరి చెప్తున్నాను, నన్ను నరకవద్దు. మరి నేను నా కుటుంబాన్ని పోషించుకోవడమేలా? చెట్టు నరికి కట్టెలు అమ్మితేనే నాకొచ్చేది అంతంత మాత్రం సంపాదన. ఇప్పటికే నా భార్యతో నేను సరిగ్గా సంపాదించటం లేదని నానా మాటలు పడుతున్నాను. పైగా దానికి అత్యాశ ఎక్కువ. దాని గొంతెమ్మ కోరికలు తీర్చలేక నానా అవస్థ పడుతున్నాను. ఇప్పుడు నువ్వు చెట్టు నరకద్దు అంటే నేనేమైపోవాలి? సరే, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. నీ కుటుంబ పోషణ కోసం నేను నీకు సహకరిస్తాను. నీవిక నుంచి చెట్లు నరకవద్దు. సరే, నా కుటుంబాన్ని నువ్వు పోషిస్తానంటే నాకెటువంటి అభ్యంతరం లేదు. ఏం చేస్తావు? నాకేమిస్తావు? నువ్వు ప్రతిరోజు ఒక చెట్టు నరుకుతూ ఉన్నావు కనుక ఇక మీదట చెట్టు నరకాల్సిన అవసరం లేకుండా నీకు ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇస్తాను. అది నీ రోజువారీ సంపాదన కన్నా చాలా ఎక్కువ. నీవు ప్రతిరోజు వచ్చి ఒక బంగారు నాణెం తీసుకొని వెళ్ళు. బంగారు నాణెమా? నిజంగా ఇస్తావా? అనగానే చెట్టొక బంగారు నాణ్యాన్ని అతని ముందు పడేస్తుంది. అది తీసుకొని చూసి ఆనందం చాలా ఆనందపడతాడు.
నిజమే, ఇది నిజంగా బంగారమే. నీకు చాలా కృతజ్ఞతలు. ఆ అన్నట్టు నీ దగ్గర ఇవి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నేను నీకు రోజుకు ఒక్క నాణెం మాత్రమే ఇస్తాను. మనిషి ఆశకు అంతు పంతు ఉండదు. నేనిచ్చే కొద్దీ నీవు అడుగుతూనే ఉంటావు. ఆ, సరే సరే, నేను అడగను. ప్రతిరోజు వచ్చి ఒక్క నాణెం మాత్రమే తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆనందంతో ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర బంగారు నాణెం తీసుకువెళ్లి తన భార్యకిచ్చాడు. ఏమండి, నేను చూస్తున్నది కళా నిజమా? ఇది అక్షరాలా నిజమే. ఏమండి, ఈ బంగారు నాణెం మీకెలా వచ్చింది? ఈ రోజు అడవిలో ఒక అద్భుతం జరిగింది. వనదేవత ఒక చెట్టు రూపంలో నాకు కనిపించింది. నేను చెట్టు నరకబోతే ఆపి, ఇక మీదట చెట్లు నరకకుండా ఉండడానికి రోజుకో బంగారు నాణెం ఇస్తానని నాకు వాగ్దానం చేసింది. ఆ విధంగానే ఈ నాణెం మన ఇంటికొచ్చింది. అంటే ఆ వనదేవత దగ్గర ఇంకా చాలా బంగారు నాణేలుంటాయి కదండీ? అవునే, వనదేవత దగ్గర ఇంకా చాలా బంగారు నాణేలున్నాయి. కానీ రోజుకి ఒక్క నాణెం మాత్రమే ఇస్తాను అంది. ఎందుకంటే నేను రోజుకి ఒక చెట్టునే కదా నరుకుతూ ఉన్నాను. చెట్టుకి బదులు బంగారు నాణెం ఇస్తానని చెప్పింది. అయితే రేపట్నుంచి నేను కూడా మీతో గొడ్డలు తీసుకుని అడవికొస్తానండి. ఏ చెట్టునైతే మీరు నరకాలని చూశారో ఆ చెట్టుని నేను నరకడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు వనదేవత నాక్కూడా ఒక బంగారు నాణెం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటుంది. అప్పుడు మనకి రోజుకి 2 బంగారు నాణేలు వస్తాయి. వద్దాశ, వనదేవతకు మనుషుల అత్యాశ గురించి తెలుసు. నేను అడిగి చూశానే, తను మానవుల అత్యాశ గురించి నాకు వివరంగా చెప్పింది. నా మాట విని వద్దే, మనకొచ్చిన దాంతోనే మనం సరిపెట్టుకుందాం. ఎలాగూ రోజుకో బంగారు నాణెం ఇస్తానంది కాబట్టి దాంతోనే మనం సరిపెట్టుకుందాం అని అప్పటికి ఆశాదేవిని నిలువరిస్తాడు. కాని ఆశాదేవికి మనసులో వనదేవత దగ్గర ఉన్న మొత్తం బంగారం తెచ్చుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆనందం ప్రతిరోజు అడవికెళ్ళి ఒక బంగారు నాణెం తీసుకుని వస్తూ ఉంటాడు. రోజు ఆనందం తెస్తున్న బంగారు నాణేలు చూసి ఆశకి అత్యాశ ఎక్కువైపోతుంది. ఎలాగైనా వనదేవత దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని రావాలని నిర్ణయించుకొని ఒకరోజు ఆనందం అడవికి వెళ్లిన తర్వాత తనని వెంబడిస్తూ అడవికి వెళ్తుంది. అడవిలో ఆనందం ఒక చెట్టు దగ్గర నిల్చుని బంగారు నాణెం తీసుకోవడాన్ని ఆశాదేవి చూస్తుంది. వెంటనే అక్కడికెళ్లి ఆనందం చేతిలో నుంచి గొడ్డలు లాక్కొని, ఓ వనదేవత, నాక్కూడా బంగారు నాణేలివ్వు, లేకపోతే నేను ఈ చెట్టును నరికేస్తాను అని ఆశాదేవి వనదేవతను బెదిరిస్తుంది. అది చూసిన ఆనందం, ఆశ, ఇది చాలా తప్పే, అలా చేయకూడదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దయచేసి గొడ్డలి కింద పడేయి అని ఆశాదేవిని ఆపేందుకు ప్రయత్నిస్తాడు. ఆశాదేవి ఆనందం మాట పట్టించుకోకుండా అతన్ని పక్కకి తోసేసి, చెప్పు, బంగారు నాణేలు ఇస్తావా లేదా నరికేయమంటావా? చెప్పాను కదా, మానవులకి ఆశలు అత్యాశలు మహామెండు, అందున ఆడవారికి మరీ ఎక్కువగా ఉంటాయి. సరే, నేను నా వన సంరక్షణ కోసం నీక్కూడా ఇస్తాను. ప్రతిరోజు మీరిద్దరూ చెరొక బంగారు నాణెం వచ్చి తీసుకొని వెళ్ళండి అని వనదేవత చెప్తుంది. కాని ఆశాదేవి అలా కాదని, నువ్వే చెప్పావుగా ఆడవారికి ఆశలెక్కువగా ఉంటాయని. నాకు రోజుకి 2 నాణేలు కావాలి. ఆశకు హద్దుండాలి. ఆడవారి మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. సరే, నా వన సంరక్షణ కోసమే నీకు 2, నీ భర్తకొకటి, మొత్తం 3 బంగారు నాణేలు ఇస్తాను. ముందు గొడ్డలు దించి ఇక్కడి నుంచి వెళ్ళండి అని బంగారు నాణేలు 3 అక్కడ వేస్తుంది. అవి తీసుకుని ఆశాదేవి ఆనందంతో ఇంటికి వెళ్తుంది. ఇంటికొచ్చాక తన భర్తతో, చూసారా, మీరు నన్ను అడవికి రావద్దన్నారు, కానీ నేను మీ మాట వినకుండా అడవికొచ్చి ఎంత మంచి పని చేశానో ఇప్పుడు అర్థమైందా? వనదేవత రోజు నాకు 2 బంగారు నాణేలు ఇస్తుంది, మీది 1, మొత్తం 3. ఇలా రోజు 3 తీసుకొస్తే మనకి బోలెడు బంగారం వస్తుంది. త్వరలోనే మనం ధనవంతులం అయిపోతాం. నువ్వలా వనదేవతను గొడ్డలతో బెదిరించడం నాకేమాత్రం నచ్చలేదు ఆశ. వనదేవత మన అభివృద్ధి కోసం
రోజు బంగారు నాణేలిస్తుంది. కాని నువ్వు తనని బెదిరించి తీసుకోవడం దొంగతనంతో సమానం. నువ్వలా చేయడం నా మనసుకి చాలా బాధ కలిగించింది. ఇన్నాళ్ళు నేను ఇంట్లో చాలని డబ్బుతో తీరని ఆశలతో ఎన్ని బాధలు పడ్డాను. అప్పుడు మీ మనసు బాధపడిందా? అయినా ఒక వనదేవతను అలా బెదిరించడం నాకస్సలు నచ్చలేదే అని అలిగి ఇంట్లో నుంచి బయటికొచ్చి కూర్చుంటాడు. ఇంట్లో ఆశాదేవి తను తీసుకొచ్చిన బంగారు నాణేల్ని చూసుకుని సంబరపడిపోతూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆశాదేవికి ఆశ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎలాగైనా వనదేవత దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని కొట్టేయాలని గట్టి నిర్ణయం తీసుకుని ఒకరోజు ఆశాదేవి తన భర్తతో కలిసి వనదేవత దగ్గరికి వెళ్తుంది. యథావిధిగా వనదేవత 3 బంగారు నాణేలు ఇస్తుంది. అవి తీసుకుని ఆశాదేవి మళ్లీ గొడ్డలతో వనదేవతను బెదిరిస్తుంది. నీ దగ్గరున్న మొత్తం బంగారం ఇవ్వకపోతే ఈ అడవిలో ఏ చెట్టుని కూడా బ్రతకనివ్వను, మొత్తం అన్ని చెట్లన్నీ నరికేస్తాను అని బెదిరిస్తుంది. దానికి ఆనందం ఎంత అడ్డు చెప్పినా పట్టించుకోకుండా ఆనందాన్ని పక్కకు తోసేసి, బంగారం ఇస్తావా ఇవ్వవా అని వనదేవతని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వనదేవత కోపంగా, మానవులపై దయతో మేం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటే మీరు మా ఉపయోగాలు మరిచి మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఇకపై ఉపేక్షించడం తగదు. మీ బాగు కోసం మేం పాటుపడుతూ ఉంటే మీరు మా వినాశనానికి దారి తీస్తున్నారు. వన సంరక్షణ కోసం మీకు బంగారు నాణేలిచ్చే శక్తి నాకు ఉన్నప్పుడు, అదే వన సంరక్షణ కోసం మిమ్మల్ని శిక్షించే శక్తి నాకు లేదని మీరెలా అనుకున్నారు? ఇకపై జాలి పట్టం తగదు. శిక్షకు సిద్ధంగా ఉండండి అనేసరికి చుట్టుపక్కల ఉన్న చెట్లు దగ్గరకొచ్చి వాటి కొమ్మలతో ఆశాదేవిని కొడతాయి. ఆ బాధ తట్టుకోలేక ఆశాదేవి, వనదేవత మమ్మల్ని క్షమించు. బుద్ధి గడ్డి తిని నీపై గొడ్డలెత్తాను. నన్ను క్షమించు. నాకు బుద్ధొచ్చింది. ఇకపై ఎవ్వరినీ డబ్బు కోసమో బంగారం కోసమో వేధించను. తల్లి, క్షమించమ్మా. ఇకపై వన సంరక్షణ తప్ప అడవికి మేము హాని చేయము. మా తప్పుని మన్నించి మమ్మల్ని క్షమించు తల్లి. తల్లి లాంటి నువ్వు కోపడితే మీ బిడ్డలం మేం బ్రతకగలమా? ఆనందం మాటలకు వనదేవత శాంతించి, ఇక మీదటైనా మీరు మీ చుట్టుపక్కల చెట్లను పెంచండి. చెట్లను పెంచడం ద్వారా మీకు ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టమూ ఉండదు. కానీ మీరు మీ స్వార్థం కోసం మా చెట్లను పాడు చేస్తున్నారు. మీరు చెట్లను కాపాడితే చెట్లు మిమ్మల్ని కాపాడుతాయి. వృక్షో రక్షతి రక్షితః. అయినా నేను మీకిస్తానన్న బంగారు నాణెం ప్రతిరోజూ ఇస్తాను. అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకోకండి అని వారిని క్షమించి పంపించేస్తుంది. ఆ రోజు నుంచి ఆశాదేవి ఆశ తగ్గించుకొని ప్రతిరోజు వనదేవత ఇచ్చే బంగారు నాణ్యాన్ని తీసుకొని తన భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తుంది.